ఐఐటీలో సీటు కొడతావనుకుంటే ఇలా వీణ వాయిస్తున్నావేంటమ్మా? రెండు ఎందుకు చేయకూడదు అత్తా? నువ్వు డాక్టర్ అవుతావు అనుకుంటే ఈ బాస్కెట్ బాల్ గోలేంట్రా? టెన్షన్ పడకు మాయా, రెండు చూసుకుందాం. అలా ఎలా కుదురుతుంది? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇప్పుడు సాధ్యమే. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మౌనిక. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమ్లే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో హెల్త్ సిచ్యువేషన్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ సార్ని అడిగి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ మౌనిక, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇంతసేపు ఇన్నిగానం చెప్పారు మా కోసం. సార్, ఇప్పుడు మేము చూసుకున్నట్లయితే మీరే ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఈ ఏజ్లో ఇంత యాక్టివ్గా, ఇంత గ్లోయింగ్గా ఉన్నారు. దానికి గల రహస్యం ఏంటి సార్ అసలు? రహస్యం ఏం లేదమ్మా, మేకింగ్ డిఫెక్టివ్ మేకింగ్ ఎఫెక్ట్ అనేసి. మనకి ఫ్యాక్టరీలో వస్తువులు ఎట్లా తయారవుతాయో ప్రకృతిలో తల్లిగర్భంలో నుంచి మనం తయారవుతాం కదా. మనకి వాట్ విసే ప్రాసెస్ టైం అనే ఒక కాన్సెప్ట్ మేనేజ్మెంట్లో. అంటే ఒక ముడి పదార్థంలో నుంచి కొంత టైం ప్రాసెస్ అయిన తర్వాత ఫినిష్డ్ కూడా వస్తుంది. ఏ టైంకి ఎంత ప్రాసెస్ టైం పడుతుంది ఈజ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. దీన్ని బట్టి ఒక ఫ్లైట్ తయారు చేయాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం, ఒక షిప్ తయారు చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకి మనిషికి సాధారణంగా హ్యూమన్స్కి 9 months దాంట్లో దీంట్లో ఉండేసి వి కమ్అవుట్. ఆ ప్రాసెస్ కనుక బాగుంటే, అంటే మదర్ హెల్త్ బాగుండి, ఫాదర్ మదర్ రిలేషన్స్ కనుక మంచి ఆరోగ్యకరమైనటువంటి సంబంధం ఉంటే కనుక, చాలామంది ఇళ్లలో, చాలామంది కాకపోయినా కొంతమందిట్లో దే ఇల్ ట్రీట్ మదర్స్, పర్టికులర్లీ ప్రెగ్నెంట్ మదర్స్. అది హీనియస్ యాక్ట్. ఇట్స్ ఏ క్రైమ్ బేసికల్లీ. క్రైమ్ అంటే ఐ డోంట్ సే లీగల్ క్రైమ్, ఇట్స్ ఏ ఎథికల్ క్రైమ్. లీగల్ క్రైమ్ కూడా, లీగల్గా కూడా ఏమన్నా ప్రెగ్నెంట్ ఉమెన్కి కొంచెం అతిగా ఆమె ఊర్చుకోలేంత బాధ పెడితే షీ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ద హస్బెండ్ కెన్ బి డ్రాగ్డ్ టు ద కోర్ట్. లీగల్గా అది ఉంది. నేను లీగల్ గురించి మాట్లాడేది ఎథికల్గా వీ షుడ్ నాట్ డూ ఇట్. అదేమవుద్దంటే ఆ పుట్టపోయే బిడ్డ మీద ఎఫెక్ట్ చూసి ఒక తండ్రి అదే పనిగా తాగుబోతే ఈ ఇంటికి వచ్చి భార్య నడుస్తున్నా అనుకోండి, ఆ పిల్లవాడు కూడా తాకుపోయే అవకాశం ఉంటుంది సైకలాజికల్గా తెలిసి. బట్ వీ కెనాట్ రిమోట్ ఇట్. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద దాన్ని మనము అట్లా ఉండాల్సిన పని లేదు, ఉండే అవకాశం ఉంటుంది. సో మనకి అల్టిమేట్గా కొన్ని విషయాలు తెలియకపోయినా కూడా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు నా హెల్త్ అన్నారు కాబట్టి నా హెల్త్ గురించి నాకేం పెద్ద స్పెసిఫిక్ రీజన్స్ కనపడలేదు. కానీ నేను అబ్జర్వ్ చేసిందంటే ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ వెజిటేరియన్. నేను నాన్ వెజ్ అసలు తినను. అంటే మీరు ఎట్లాంటి డైట్ ఫాలో అవుతారు సార్? సింపుల్ డైట్. ఐ డోంట్ ఓవర్ ఈట్, ఐ డోంట్ అండర్ ఈట్. నాకు ఉన్న ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమన్నా ఉంటే ఐ టేక్ టీ 4-5 times ఏ డే. అంతకు అది కూడా నేను బ్యాడ్ హ్యాబిట్ కిందనే కన్సిడర్ చేస్తాను, కానీ అది అలవాటు అయిపోయింది. అంతకు మించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్. చిన్నప్పుడు మనకి ఏదైతే హెల్త్ సెటప్ అవుతుందో, ఇందాక 10 years అన్న ఒక కాంటెక్స్లో మాట్లాడాము, 10-15 years లోపల మనకి ఇది చేసినవి అవి లేటర్ ఏజ్లో కూడా మనకి పనికొస్తాయి. మేము చిన్నప్పుడు అప్పుడుండే సౌకర్యాల ప్రకారం వీ యూస్ టు వాక్ 5-6 kilometers. మేము హైదరాబాద్ సిటీలో నేను 5వ తరగతి వరకు స్కూల్కి వెళ్ళలేదమ్మా. 5వ తరగతి వరకు స్కూల్కి వెళ్ళాల. డైరెక్ట్గా మా ఫాదరు, మేము విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి అర్బన్ సెట్టింగ్లోకి వచ్చి వివేకవర్ధని హై స్కూల్ అని ఇప్పటికి కూడా ఉంది జాంబాగ్ కోటి ఏరియాలో. క్లాస్ 6 నుంచి 9 వరకే ఐ వాజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఓకే సార్. నేను 5వ తరగతి వరకు స్కూల్కు పోకపోయినా కూడా దేర్ వాజ్ నో ప్రాబ్లమ్ ఇన్ మై కోపింగ్ అప్ ఇంగ్లీష్ మీడియం స్టేట్ అవే ఇన్ క్లాస్ 6. ఐ యూస్ టు గెట్ ఫెయిర్లీ హయ్యర్ సెకండ్ క్లాసెస్ 58-60 ఆ ప్రాంతంలో మార్కులు వచ్చేవి. సో అలా అంటే సిటీలో డిఫరెంట్ పార్ట్స్ సిటీలో ఉండి, ఇది సెంట్రల్ సిటీలో స్కూలు. 5-6 kilometers వీ యూస్ టు వాక్. అప్పట్లో బస్సులు కూడా తక్కువ ఉండేవి, కొన్ని రూట్లో బస్సులు కూడా ఉండవు. 5 kilometers మేము అలవోకగా అంటాము. ఇలాంటి తెలుగు టఫర్స్ కూడా కొంతమంది అంటే ఈజీగా వీ యూస్ టు వాక్. కొద్ది రోజులు వీ యూస్ టు వినే బస్. ఆ రోజుల్లో డబుల్ డక్కర్స్ అని ఉండేవి, ఇప్పుడు అవి తగ్గాయి. అంటే హిస్టరీ చూసుకుంటే ఏజ్ని బట్టి, నాకు 74 years కాబట్టి అరౌండ్ 1950 ఎర్లీ నుంచి సమాజంలో ఏమేమి మార్పులు వచ్చినాయో అవన్నీ చూసుకుంటాం. కొన్ని ట్రైలర్ బస్సులు అనేసి మీరు కూడా చూసారో లేదు, బస్సు వెనకాల బస్సు, డబుల్ డక్కర్ ఏమో బస్సు మీద బస్సు. అవును సార్. ట్రైలర్ బస్సులు డబుల్ వెనకాల. ఇప్పుడు ట్రైలర్ బస్సు లేవు, డబుల్ డక్కర్స్ లేవు. 6 paisa యూస్ టు బి ద టికెట్ వన్ వే బస్సులో వెళ్తున్నప్పుడు.
వెళ్ళడం రావడము 12 పైసలు. మా బ్రదరు, మా అన్న, నేను ఇద్దరం పోయేవాళ్ళకి. మా మదర్ 25 ఎన్పి ఇస్తే 24 పైసలు బస్ ఫేర్ అయ్యేది. ఒక పైసకి బుచ్చగాడి పండ్లు అనేదో వచ్చేవి, చిన్న చిన్నవి. ఆ 1 పైసకి అవి వచ్చేవి, ఒక పిడికెడు. మధ్యాహ్నం మా టిఫిన్ బాక్స్తో పాటు దాన్ని అడిషనల్గా వీ యూస్ టు టేక్. అంటే ఒక్కొక్క డికేడ్లో, ఒక్కొక్క దశాబ్దంలో ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఇప్పుడు దశాబ్దం వరకు కూడా టైం ఆగట్లేదు. ఎవ్రీ 2 years, ఎవ్రీ 1 year ఇట్ ఈజ్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. అంటే మీరన్న స్టేట్ దీనికి నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు, కానీ నేను రిటైర్ అయ్యి కూడా 13 ఏళ్ళు అవుతుంది. ఐ ఆల్వేస్ కీప్ రైటింగ్ సంథింగ్, ఏదన్నా మైండ్కి తడితే. అండ్ నేను సెల్ఫ్ డెవలప్ చేస్తుంటాను థాట్స్. ఓకే. నాకేదైనా థాట్ వస్తే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఐ విల్ ఆల్వేస్ క్యారీ ఏ బుక్ విత్ మీ. ఓకే సార్. ట్రావెల్లో ఉన్నప్పుడు కూడా ఒక బుక్, పెన్ను నా దగ్గర ఉంటుంది. ఈ బుక్ నేను ఐ యూజ్ యాజ్ ఏ నోట్బుక్ కమ్ వర్క్ బుక్. ఇది నా సొంత బుక్కే కాబట్టి అదేదో మాసిపోతుందనేసి ఆ పక్కన ఏది ఐడియా వస్తే ఆ పక్కన రాసేస్తుంటాను. ఓకే సార్. ఇలా కట్టలు కట్టలు, గుట్టలు గుట్టలు నా ఇంట్లో ఉంటాయి అవి. సో దిస్ ఈజ్ హౌ అమ్మా. అంటే బీట్స్ అని, BEATS షార్ట్ ఫామ్లో బీట్స్ అంటే యువర్ హెల్త్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్రీతింగ్ సిస్టమ్. ఓకే సార్. మీ బ్రీతింగ్ కనుక లాంగ్ బ్రీత్స్ తీసుకుంటే, అంటే మనకి తెలియకుండానే మనకి ఫేజ్ లాంగ్ బ్రీత్స్ ఉండాలి. బ్రీతింగ్, దెన్ ఈటింగ్ సింపుల్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్స్. ఇట్ షుడ్ కంప్రైజ్ ఆఫ్ ఫ్రూట్స్. రాత్రి పడుకునేప్పుడు నేను మిల్క్ తీసుకుంటానమ్మా. ఫర్ ద లాస్ట్ 50 years అప్రాక్సిమేట్లీ 1 glass of milk before going to అంటే bed. కొంచెం మిల్క్ ఎక్కువ తాగితే కొందరు వేడి అవుతుంది అని అంటారు కదా సార్, అంటే ఏదైనా ఎఫెక్ట్ ఉందా సార్ మిల్క్? నాకేం లేదు. అయితే ఒకటి, మీకు ఏది పడదో అది తీసుకోకండి. సబ్జెక్ట్ టు దట్ పెరుగు, మజ్జిగ మధ్యాహ్నం తీసుకోవాలి, ఓకే మిల్క్ సార్. రాత్రి తీసుకోవాలి. ఓకే. రేర్గా కొంతమందికి మిల్క్ పడని వాళ్ళు ఉంటే యూ డోంట్ టేక్ మిల్క్, యూ టేక్ అదర్ సబ్స్టిట్యూట్. ఫ్రూట్స్ తినండి ఎక్కువ. ఫ్రూట్స్, అంటే బిఫోర్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్ తీసుకుంటారు సార్ మిల్క్? రాత్రి నేను పడుకునేటప్పుడు బిఫోర్ గోయింగ్ టు టేక్ ఐ విల్, అంటే భోజనం అయిన తర్వాత ఓకే. మిల్క్. దట్ హెల్ప్డ్ మీ. ఓకే. నాకు ఏ రకమైన మా స్టమక్ అప్సెట్ కానీ, రేరెస్ట్ ఆఫ్ ద రేర్, జనరల్గా అలాంటిది ఏమి ఉండదు. సో బ్రీతింగ్, ఈటింగ్ అండ్ థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. నెగిటివ్ థాట్స్ రావద్దు. నెగిటివ్ థాట్స్ రావడానికి ఏమాత్రం స్కోప్ ఇవ్వద్దు. స్కోప్ ఇవ్వద్దంటే ఖాళీగా ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటుంది. బ్యాడ్ ఎంటర్స్ వెరీ ఫాస్ట్ దెన్ గుడ్ ఇన్ మై. ఎవరి మీద కోపం తట్టును వస్తుంది, ఎవరన్నా ఇష్టం కాకపోవడం ఫాస్ట్గా ఉంటుంది. ఇష్టం ఇట్ టేక్స్ ది టైం. కనుక గుడ్ కంపెనీ ఆఫ్ బుక్స్, గుడ్ కంపెనీ ఆఫ్ పీపుల్, గుడ్ కంపెనీ ఆఫ్ థాట్స్, ఎంటర్టైన్ ఓన్లీ గుడ్ థాట్స్. నేను అంటే నాకు వేరే థాట్ రావడానికి స్కోప్ ఏమి ఉండదు. ఐఎమ్ బ్యూసీ. నేను ఎక్కడో దగ్గర బీఆర్కేలో కాకపోతే ఇంకో చోట, ఇంటి దగ్గర నుంచి జూమ్లో ఎక్కడో దగ్గర, నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి 1:30కే హ్యావ్ టు టేక్ ఏ క్లాస్ ఫర్ బ్యాంకర్స్ అప్ టు 5:30. సో ఐ డోంట్ కీప్ మై సెల్ఫ్ ఖాళీ, వ్యాక్యూమ్గా ఉండదు. వెళ్ళేప్పుడు కూడా ఐ విల్ బీ రీడింగ్ సంథింగ్, వచ్చేటప్పుడు విల్ బీ రీడింగ్ సంథింగ్. అంతకుమించి ఏం లేదమ్మా. ఇంకోటి BEAT థింకింగ్ తర్వాత ఎస్ అంటే స్లీప్. యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్. 8 hours ఫిజికల్ స్లీప్. దాంట్లో కనీసం అక్కడక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఒక 6 hours యూ షుడ్ బీ హ్యావింగ్ ఏ సౌండ్ స్లీప్. దెన్ వీ వర్క్ ఫర్ అవర్ సెల్స్. బేసికల్గా మనిషి అందరూ సెల్ఫిష్, మనది మనం చూసుకుంటాము. అంత ప్రమాదం వస్తే మన పక్క వాడికి, మన బ్రదర్ని కూడా వీ డోంట్ హెల్ప్. ఏమన్నా ముందు చావడం ఇదైతే ముందు బ్రదర్ని తోసి ఆ తర్వాత మనం లాస్ట్కి పోతాము. అంత సెల్ఫిష్ మనిషి. కొంతమందికి దీనికి విరుద్ధంగా ఉంటారు. దే విల్ బీ ఫస్ట్ పర్సన్ టు సాక్రిఫైస్. సో యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యూ వర్క్ ఫర్ యువర్ కమ్యూనిటీ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, అండ్ దెన్ యూ వర్క్ ఫర్ ద సొసైటీ ఎట్ ద లార్జ్. ఇప్పుడు ఈ ఏజ్లో నాకు ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన పని లేదు. అంటే ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ నా గురించి చెప్పడం కాదు, కానీ ఊరికేనే ఫర్ ఏ క్వాలిటీ టు టైం పాస్. ఒకటి మనం చెప్పేది ఒక 10 మందికి, ఒక 500-600 మంది అంటే 10-20 మందికి హెల్ప్ అయినా కూడా మంచిదే కదా. ఇట్స్ ఇండైరెక్ట్లీ వీఆర్ సర్వింగ్ ద సొసైటీ. ఈ సద్భావనతో ఉంటే యువర్ హెల్త్ విల్ బీ ఆల్వేస్ గుడ్, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ విల్ బీ గుడ్. దిస్ ఈజ్ మై టేక్ ఆన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్.